భారత్కి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్కి మధ్య జరిగిన ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో 14 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి మార్కెట్ యాక్సెస్ రిలేటెడ్ గూడ్స్, తర్వాత రూల్స్ ఆఫ్ ఆరిజిన్, ట్రేడ్ ఫెసిలిటేషన్, ట్రేడ్ రెమెడీస్, శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్, టెక్నికల్ బ్యారియర్స్ ఆన్ ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, మార్కెట్ యాక్సెస్ ఆన్ సర్వీసెస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ట్రేడ్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇలా రకరకాల చాప్టర్స్ టెఫా ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లో ఉన్నాయి. ఈఎఫ్టీఏ కంట్రీస్లో ఇప్పటివరకు భారతదేశం హైయెస్ట్ ట్రేడ్ స్విట్జర్లాండ్తో ఉంది, తర్వాత నార్వేతో ఉంది. ఈఎఫ్టీఏతో టెపా వల్ల భారతదేశం యొక్క సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్, ఐటీ సర్వీసెస్, బిజినెస్ సర్వీసెస్, పర్సనల్, కల్చరల్ అండ్ స్పోర్టింగ్ రిక్రియేషనల్ సర్వీసెస్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఇలా మన సర్వీస్ సెక్టర్ సంబంధించిన ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగే అవకాశం ఉంది. 2022-23 డేటా ప్రకారం భారతదేశం మరియు ఈఎఫ్టీఏ కంట్రీస్ మధ్య ట్రేడ్ $18.65 బిలియన్ ఉంది. ఈఎఫ్టీఏ కంట్రీస్కు భారతదేశం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేవి కెమికల్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్టైల్ అప్రల్, ఇవన్నీ కూడా. ఈఎఫ్టీఏ కంట్రీస్ నుంచి మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకునేది గోల్డ్, మిషనరీ, ఫార్మాసిటికల్స్, వాచెస్, సోయాబీన్స్, చాక్లెట్స్, ఇవన్నీ. టెపా టెక్నాలజికల్ కొలాబరేషన్ కూడా ఫెసిలిటేట్ చేస్తుంది. జనరల్గా ఒక దేశంలో ప్రొఫెషనల్ కోర్సెస్ చదివే వాళ్ళు ఇంకో దేశంలో వెళ్ళిన తర్వాత మళ్ళీ పరీక్షలు రాసి అక్కడ పాస్ అవ్వాల్సి వస్తుంది. టెపా ఇప్పుడు మ్యూచువల్లీ రికగ్నైజ్ అగ్రిమెంట్స్ అనమాట. అంటే మీ దేశంలో నర్సింగ్ చదివిన వాళ్ళు, చార్టెడ్ అకౌంటెంట్ చదివిన వాళ్ళు, ఆర్కిటెక్చర్ చదివిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా మా దేశంలో కూడా జాబ్స్ చేయొచ్చు అనే విధంగా మ్యూచువల్లీ రికగ్నైజ్డ్ అగ్రిమెంట్స్ని కూడా ఫెసిలిటేట్ చేస్తుంది.